నుండి ఈరోజు ఈ అంశం ఏంటిదంటే దేవునికి నీకు మధ్య జరిగే వ్యక్తిగత సంభాషణే ప్రార్థన. ఒక మనిషికి అలాగే దేవునికి వ్యక్తిగతంగా మనిషికి ఉండే సంబంధం ఏదైనా భూమి మీద ఉన్నది అంటే అదేంటి చెప్పండి? ప్రార్థన అనే అంశం మీద కొన్ని పాయింట్స్ చెప్తాను. ఆ ప్రార్థనలో ఎలాగ జరిగిద్దో కూడా మనం దేవుని యొక్క వాక్యంలోకి మనం చూద్దాం. దేవుని యొక్క వాక్యంలోకి మనము ఒక దైవజనుడు ఇలాగ అన్నాడు. ఏమన్నాడంటే, ప్రార్థన లేకపోతే ఆత్మీయ జీవితంలో బలహీనులైపోతారు, ఆత్మీయంగా పూర్తిగా బలహీనులైపోతారు. ఎంత బలహీనులైతే పూర్తిగా బలహీనులైపోతారు అని భక్తులు అన్నారు. కాబట్టి మన జీవితంలో ప్రార్థన అన్నిటికంటే కూడా ముఖ్యమైనది. ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న మా ప్రియా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ, ఈ సమయంలో వాక్యంలోకి వెళ్ళబోతుండగా మీ సన్నిధి, మీ తోడు ఉంచి నీ కటాక్షము చూపమని యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ఒక దైవజనుడిలాగా సాక్ష్యం చెప్పంగా విన్నాను నేను. ఆ సాక్ష్యం ఏంటిదంటే, మందిరానికి వెళ్తూ వెళ్తూ ఒక సమయంలో ఆయన మందిరానికి పూర్తిగా మానేసాడు. దేవుని మందిరం మీద దేవుని సన్నిధికి పోవడం మానేసాడంట. అలాగా వారాలు గడుస్తున్నాయి, నెలలు గడుస్తున్నాయి. మందిరానికి వెళ్ళట్లేడు, ప్రార్థన చేయట్లేడు, దేవునితో సహవాసం తగ్గింది. ఎప్పుడైతే దేవునితో సహవాసం తగ్గిందో ప్రభువుకు దూరం అయిపోయాడు. 1 సంవత్సరం రోజులు ప్రభుకు పూర్తిగా దూరం అయిపోయాడంట. అతను సముద్రంలో పనిచేసేవాడు, సముద్రంలో జాలరులుగా పనిచేసేవాడు. అక్కడ చేస్తూ ఉన్నప్పుడు ఆ సముద్రంలో భయంకరమైన ఆపద ఆయన జీవితంలో ఎదురైందంట. ఆపద ఎదురైనప్పుడు ఇంకా ఏమాత్రం కూడా బ్రతికే అవకాశాలు ఆ స్థలంలో ఆయనకి లేవంట. ఎప్పుడైతే ఆ స్థలంలో లేవో అప్పుడు తన దేవుడు ఏంటో గుర్తుకొచ్చాడు. సంవత్సరం రోజులు దేవునికి దూరం అయిపోయాడు, మందిరానికి దూరం అయిపోయాడు, దేవుని సన్నిధికి కూడా దూరం అయిపోయాడు. దూరం అయిపోయిన అతను ఆ ఆపద సమయంలో, ఆ మరణ పరిస్థితిలో ఆయన ప్రార్థన చేయడం మొదలుపెట్టిండంట. ప్రభువా, ఇంకా నీ మందిరానికి ఇన్ని రోజులు చాలా రోజులు దూరం అయిపోయాను, ఇప్పుడు నాకు ఈ ఆపదలో నాకు నువ్వు సహాయం చేయమని ఆయన ఎప్పుడైతే ప్రార్థన స్టార్ట్ చేశాడో, ఆ ఆపద మధ్యలో సంవత్సరం రోజులు ప్రభా ఇంకెన్నడూ నీ మందిరానికి నీ సన్నిధికి నేను దూరం కాను, దయచేసి ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో. ఈ ఆపద నుండి, మరణ పరిస్థితుల నుండి, ఈ సముద్రంలో బ్రతికే అవకాశాలు, చనిపోయే పరిస్థితులు నా జీవితంలో ఉన్నాయి, కాబట్టి దయచేసి నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకోమని ఆపద స్థలములో ఎప్పుడైతే అతను ప్రార్థన చేస్తూ ఉన్నాడో ప్రభు దగ్గర, ఆ ప్రార్థన చేస్తున్న ఒక కొద్ది 2-3 గంటలు చాలా లోతులోకి వెళ్ళిపోయాడు. చాలా లోతులోకి వెళ్ళిపోయాడంట. ఆ పరిస్థితులు అతను వెళ్ళిపోయిన దేవుడు ఆపద నుండి బయటికి దేవుడు తీసుకొని వచ్చాడంట. అప్పుడు ఆ పాస్టర్ గారితో చెప్పాడంట, అయ్యగారు, నేను మందిరానికి దేవుని సన్నిధికి దూరం అయిపోయాను, చాలా రోజులు దూరం అయిపోయాను, కానీ మళ్ళా నేను ప్రార్థన చేస్తాను. ఇంకా మందిరానికి కానీ, ఏ కూడికలు కానీ, ఇంకా సన్నిధి ప్రతి దానికి కూడికలు నేను ఉంటాను. ఆదివారం కూడా నేను సన్నిధికి మందిరానికి దూరం కానయ్యా, ఎందుకంటే ఇటువంటి భయంకరమైన దేవునికి దూరం అయిపోయాక నాకు ఈ ఆపద వచ్చింది, చనిపోయే పరిస్థితులు వచ్చాయి, చచ్చిపోదాం అనుకున్నాను, కానీ ప్రభు ప్రార్థన చేసిన వెంటనే ఆ ప్రమాదంలో నుండి నన్ను దేవుడు బ్రతికించాడు అని ఆ వ్యక్తి, ప్రభు నమ్ముకున్న వ్యక్తి ఆ విధంగా చెప్పాడంట. ఇప్పుడు మీకు చెప్పవలసిన మాట ఏంటంటే, దేవునికి మధ్య జరిగే వ్యక్తిగత సంబంధమైనది ఏదైనా ఉన్నదంటే అదేంటిదంట, దేవుని నీ యొద్దకు తీసుకొచ్చేది, నీ సమస్యల్లో తీసుకొచ్చేది, నీ ఆపదల్లోకి తీసుకొచ్చేది. నీ యొద్దకు దేవుడు రావాలంటే ఒక ప్రార్థన ద్వారానే ప్రభు నీ యొద్దకు వస్తాడు. ప్రార్థన లేకుండా ఈరోజు మనిషి సాతాను జయించాలన్నా, శ్రమలు జయించాలన్నా, ఆపదలు జయించాలన్నా, కష్టాలు జయించాలన్నా ప్రార్థన ద్వారానే దేవుడు ఒక మనిషికి సహాయం చేస్తాడు. చూద్దాం. 62వ కీర్తన 8వ వచనంలో దావీదు అంటాడు చూడండి. 62వ కీర్తన 8వ వచనం, జనులారా ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి, ఎల్లప్పుడు ఆయన యందు నమ్మకం ఉంచండి, ఆయన సన్నిధిని మీ హృదయంలో కుమ్మరించండి. చాలు. జనులారా ఎల్లప్పుడూ ఆయన యందు ఏముంచాలంట? ప్రార్థనలో నమ్మకం ఉండాలి. జనులకు ఏం చెప్తున్నాడు దావీదు? ఏం చెప్తున్నాడంటే, ఈ హృదయాన్ని కుమ్మరించడం అంటే ఏంటిదంటే, ఆయన ముందు ఏం కుమ్మరించడం? ప్రార్థనలో మన బాధలు కుమ్మరించాలా,
అలాగే మన భయాలు కుమ్మరించాలా, అలాగే మన నీలో ఉన్న కలవరాలు, నీలో ఉన్న ఆందోళన, నేను భయపెట్టే సమస్యలు, నేను కలవరపెట్టే సమస్యలు, ఏ సమస్యలైనా నీ హృదయంలో మనసులో ఉన్న అన్నీ కూడా దేవుని సన్నిధిలో కుమ్మరించాలా. అందుకంటున్నాడు చూడండి, ఆ మాట ఏమంటున్నాడు, జనులారా ఎల్లప్పుడు అంటే ఏ సమయమైనా, ఏ ఆపదైనా, అది భయమైన, కలవరమైన, ఆందోళన అయినా, నెమ్మది లేని పరిస్థితులైనా, ఎటువంటి సమస్యలు ఉన్నప్పుడు కూడా ఏమంటున్నాడు, ఎల్లప్పుడూ ఎవరి యందు, డబ్బు యందు కాదు, మనుషుల యందు కాదు, ఎవరి యందు నమ్మకం ఉంచాలంటే, అతను సంవత్సరం ప్రభుకు దూరం అయినా, మందిరానికి దూరం అయిపోయినా, ప్రభుతో ఉన్న సహవాసం దూరం అయిపోయినా, అతని ప్రార్థనే ఆపదల నుండి బయటికి తీసుకొచ్చిందా లేదా? అతని హృదయంలో అంతా కూడా చెప్పాడు, ప్రభా ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. ఇక్కడ మనం చూస్తే ఏంటంటే ఆయన సన్నిధిలో మీ హృదయాన్ని కుమ్మరించండి. మీ హృదయంలో చాలా కలవరాలు ఉంటాయి, మీ హృదయంలో చాలా ఆందోళనలు ఉంటాయి, ఎవరికి చెప్పుకోలేని పరిస్థితులు ఉంటాయి, నేను ఎవరు అర్థం చేసుకోలేని పరిస్థితులు కొన్నిసార్లు ఉంటాయి. నేను ఇంట్లో అర్థం చేసుకోరు, బయట వారు అర్థం చేసుకోరు, ఉద్యోగంలో కానీ, కుటుంబంలో ఉన్న వారు కానీ ఎవరు నిన్ను కూడా ఏం చేయరు, అర్థం చేసుకోరు. అర్థం చేసుకునే వారిలో ఒక ఆమె ఉంటుంది, నిన్న ఈ వారం వచ్చారు, పోయిన వారం మనకు ఒక ఆమె వచ్చింది మన ఇంటికి, ఈ వారంలో ఒక ఆమె, ఒక కుటుంబం మా ఇంటికి వచ్చింది. బయట నుంచి, మన సంఘస్థులు కాదు, బయట నుంచి ఒక కుటుంబం వచ్చింది. ఆమె చెప్తా ఉంది, పెళ్లి కాముందు నాకు సుఖం లేదు, పెళ్ళి అయ్యాక కూడా చేసుకున్నా కూడా నాకు సుఖం లేదు. పెళ్లి కాముందు ఎంత కష్టపడ్డానో, పెళ్ళి అయ్యి కూడా ఇంకా అంతకన్నా ఎక్కువ కష్టాలు, పిల్లలు కానీ, కుటుంబం కానీ, చేసుకున్న భర్త కానీ ఎవరు నన్ను అర్థం చేసుకోలేదు అన్నట్టుగానే ఆమె మాట్లాడుతూ ఉంది. ఆ కుటుంబ భారాలన్నీ కూడా, పిల్లల పెళ్ళిళ్ళు కానీ అన్నీ కూడా, ఈ భర్త తాగుతాడు. కాబట్టి ఆమె చెప్తున్న మాట ఏంటిదంటే, నన్ను అర్థం చేసుకునేవారు లేరు. ఇప్పుడు ఆ వాక్యం చెప్తుంది, ఆమె మన సంఘంలోకి వచ్చి దాదాపు ఒక 2 రోజులు 3 రోజులు ఉపవాసం ఉంది. ఎవరు అర్థం చేసుకోలేదు, ఇంట్లో ఎవరు అర్థం చేసుకోవట్లేదు అని 2 రోజులు ఉపవాసం ఉండి చర్చిలోకి వచ్చి, ఒక 6 నెలలు అయిందా ప్రార్థన చేసుకుంది. ఒక 2 రోజులు ప్రార్థన చేసుకుంది. మందిరానికి వచ్చి ఆమె హృదయంలో ఉన్న ఏడుపు, బాధ అంతా కూడా ఆమె ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంది. ఆమె చేసిన ప్రార్థన విని, ఆమె సమస్యలకు దేవుడు నాకు పరిష్కారం చేశాడు అంటది. మందిరంలోకి వచ్చి ఆమె సమస్య అంతా కూడా చెప్పింది. మందిరంలో ప్రార్థన చేసుకుంది. 2 రోజులు ఇంట్లో నాకు నెమ్మది లేకుండా, ఒక 5-6 నెలల క్రితం అనుకుంటాను, ఆమె వచ్చి మందిరంలో ప్రార్థన చేసింది. మొన్న అంటుంది, దేవుడు నాకు చాలా మేలు చేశాడు అంటుంది. ఆమె ప్రార్థన చేయకుండా ఆమె సమస్యలకు ఏం చేయడు, పరిష్కారం చేయలేదు. ఆమె ప్రార్థన చేసింది, మేము ప్రార్థన చేశాము, కానీ ఆమె సమస్య, ఆమెలో ఉన్న బాధ కానీ, ఆమెలో నిరుత్సాహం కానీ, ఆమెలో ఉన్న భయాలు కానీ, ఆమె భయపెడుతున్న సమస్యలు కానీ, అవి ఏవైనా మనం దేవుని సన్నిధిలో నీ హృదయంలో ఎవ్వరికి చెప్పుకోలేని సమస్యలు కూడా, ఎవరిని పరిష్కరించలేని సమస్యలు కూడా ప్రభు దగ్గర చెప్తే ఆ సమస్యలను దేవుడు పరిష్కారం చేస్తాడు. అందుకే దావీదు అంటున్నాడు, జనులారా ఎల్లప్పుడూ ఆయన యందు ఏంది, అది ఏ పరిస్థితులైనా, ఏ సమస్యలైనా, ఎటువంటి స్థితిలో ఉన్నా ఆయన యందు ఎల్లప్పుడూ ఏముంచాలంటే నమ్మకం లేకుండా నువ్వు ఎంత ప్రార్థన చేసినా దేవుడు ఏమియ్యాడు, జవాబేడు. ఈ సమస్యల్లో దేవుడు నాకు జవాబిస్తాడు, ఈ ఇబ్బందుల్లో నాకు దేవుడు జవాబిస్తాడని హృదయంలో ఉన్న బాధ అంతా కూడా నువ్వు ప్రభు ఖచ్చితంగా చెప్పాలి. అందుకే నీ హృదయాన్ని ఏం కుమరించమంటున్నాడు. బైబిల్లో ఒక ఆమె ఎగ్జాంపుల్ మీకు చెప్తా, ఎన్నోసార్లు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఒకసారి ఆమె దేవుని మందిరానికి వచ్చింది, హృదయం అంతా కుమ్మరించి, హృదయంలో ఉన్న బాధ, పైకి పెదవులు కనబడతలేవు కానీ, ప్రార్థన కూడా బయటికి కనబడతలేదు కానీ, హృదయాన్ని కుమ్మరించిందంట. ఎవరు? ఆమె హన్న. హృదయాన్ని కుమ్మరించిందంటే ఏంటిదంటే, పెదవులు బయటికి కనబడవు, లోపల ఉన్న బాధ, సమస్య, కన్నీళ్ళు, ఏడుపు అంతా కూడా హృదయాన్ని కుమ్మరించి, హృదయంలో ఉన్న బాధ దేవుడు అర్థం చేసుకున్నాడు. ఆమె ఏ రోజైతే దేవుని సన్నిధిలో ఆమె ప్రార్థన చేయడం మొదలుపెట్టిందో, కన్నీళ్లు కార్చడం మొదలుపెట్టిందో, వెంటనే దేవుడు ఆమె ప్రార్థనకు ఏం చేశాడు, జవాబిచ్చాడు. ఈ మొదటి మాటలు చెప్పవలసిన మాట ఏంటంటే, ప్రార్థనలో మన బాధలు, మన భయాలు, అలాగే ఆనందాలు అన్నీ కూడా చెప్పాలి. దావీదు ప్రార్థనలో భయము, బాధ, నిరాశ అన్నీ కూడా దేవుని ముందు తన హృదయాన్ని కుమ్మరించేశాడు, తన మనసులో అన్నీ కూడా దేవుని ముందు కుమ్మరించేశాడు. కాబట్టి మన జీవితంలో దేవుని ముందు కుమ్మరించిన ఆమె ఎవరంటే హన్నా, దేవుని ఎందుకు కుమ్మరించింది. ఇది మొదటి మాటలో మనం చూస్తున్నాము. మొదటి మాట, నీ హృదయంలో ఉన్న అన్నీ కూడా ఎవరి యొద్ద కుమ్మరించాలా, ఎవరికి చెప్పుకోకపోయినా ఖచ్చితంగా, నేను అర్థం చేసుకునే ఎవరు లేకపోయినా ఖచ్చితంగా ప్రభు దగ్గర చెప్పాలి. ఇది ప్రార్థన. ఇది మొదటి మాట. రెండవ మాట మనం చూస్తాం, ప్రార్థన అంటే సమస్యను దేవుని దగ్గర విప్పడం. రెండో మాట కూడా చూడండి, యెషయా గ్రంథం 37 అధ్యాయం 14-15 వచనం. ప్రార్థన అంటే సమస్యను దేవుని దగ్గర విప్పాలి. చూడండి, యెషయా గ్రంథము 37 అధ్యాయం 14-15 వాక్యాలు.
హిజ్కియా దూతల చేతి నుండి ఆ, ఆ ఉత్తరమును తీసుకొని ఆ, చదివి యెహోవా మందిరంలోనికి పోయి పోయి యెహోవా సన్నిధి దాన్ని విప్పి పరిచి ఆ, యెహోవా సన్నిధిని ఇట్లా అని ప్రార్థన చేసెను. ప్రార్థన చేసాను. యెహోవా కెరూబుల మధ్య నివసించు ఇశ్రాయేలు దేవా, భూమి ఆకాశంలోను కలగజేసిన అద్వితీయ దేవా, నీవు లోకమందు సకల రాజ్యంలోను దేవుడై ఉన్నావు. అన్నిటికీ ఆయన ఏమైనా చాలు. ఈ మాట మనం రెండో మాట చూస్తే, రెండో మాటలో మనం చూస్తే శత్రువు యొక్క లేఖను మనుషుల దగ్గరికి వెళ్లకుండా, సమస్య మనుషుల దగ్గర తీసుకెళ్లకుండా, సైన్యం యొద్దకు తీసుకెళ్లకుండా, పరిస్థితుల యొద్దకు తీసుకెళ్లకుండా, ఎవరైతే లేఖ ఇచ్చారో ఆ అవతల శత్రువుని లేఖను తీసుకుని ఎక్కడ ఇప్పుతున్నాడు? దేవుని సన్నిధిలో. మందిరం సమస్య బయట ఉంది, ఆపద బయట ఉంది, కలవరాలు బయట ఉన్నాయి, సమస్యలు భయపెట్టే పరిస్థితులు బయట ఉన్నాయి, కానీ దేవుని ఎదుటనే విప్పాడు తన హృదయాన్ని. ఇక్కడ మాట మనం చూస్తున్నాం. ప్రార్థన అంటే సమస్యను మనుషుల దగ్గర తీసుకొని వెళ్ళలేదు. అతనికి సైన్యం ఉంది, రాజు కదా. హిజ్కియా ఎవరు? దేశాన్ని పరిపాలిస్తున్న రాజు. అలాగే సైనికులు ఉన్నారు, అలాగే అతను నమ్మకస్తులు ఉన్నారు కొంతమంది. ఎవరి దగ్గర తన సమస్యను తీసుకెళ్ళలేదు, తన బలాన్ని కూడా నమ్ముకోలేదు, తన భక్తిని కూడా కాకుండా సమస్య మందిరంలో తీసుకెళ్ళి ఆ లేఖను విప్పి ప్రభు దగ్గర ప్రార్థన. నువ్వు సకల రాజ్యాలకు నువ్వు రాజు అయి ఉన్నావయ్యా. నీ సమస్య ఎంత పెద్దదైనా కావచ్చు, నీ కష్టాలు ఎంత ప్రాబ్లమ్స్ కలవరం చేయొచ్చు, ఆ సమస్యలు ఎక్కడ తీసుకెళ్ళాలంటే ప్రభు మందిరానికి తీసుకొని రావాలి. రెండో మాటలు మనం చూస్తాం. ఇక్కడ చూడండి, సైన్యాన్ని చూసి భయపడలేదు, ముందు దేవుని సన్నిధిలో తన సమస్య ఎంత పెద్దదైనా ముందు దేవుని దగ్గరనే విప్పాడు. విప్పాడా లేదా ఉత్తరాన్ని? ఎవరి దగ్గర తీసుకెళ్ళాడా? ఉత్తరాన్ని మనుషుల దగ్గర తీసుకెళ్ళాడా? తన రక్తసంబంధులు తీసుకెళ్ళాడా? అతని సైన్యం తన బలాన్ని నమ్ముకున్నాడా? ఏది దగ్గరికి వెళ్లకుండా ప్రభు యొద్దకు తీసుకొని వచ్చాడు. ఈరోజు నేను చెప్పవలసిన మాట, నీ సమస్యని ముందు దేవుని సన్నిధిలో పెట్టాలి. మనం విప్పిన సమస్యలు దేవుడు తన చేతులు తీసుకుంటాడు. ఈరోజు నీ సమస్య ఆయన చేతిలోకి తీసుకెళ్ళాలి, ఆయన మందిరంలోకి తీసుకెళ్ళాలి. ఆయన దగ్గర తీసుకెళ్ళినప్పుడు తనను ఏం చేశాడు చెప్పండి? ఆ సమస్య చాలా పెద్దది, ఆపద కూడా పెద్దదే, భయాలు కూడా పెద్దదే. కానీ ఇందాక చెప్పాను, మందిరంలో తీసుకొచ్చి ఆమె ఏం చేసింది? దేవుని సన్నిధి విప్పినప్పుడు కొద్ది రోజులు ఆమె సమస్య పరిష్కారం చేసిందని చెప్పాను. ఈరోజు నీ సమస్య అది ఎంతైనా అది మందిరంలో కార్యం జరగాల, మందిరంలో కార్యం జరగాల. ఒకటి నీ వ్యక్తిగత సమస్య. ఇక్కడ హిజ్కియా భక్తి కలిగిన వాడే, ప్రార్థన పరుడే, కానీ ఆ సమస్యను మనుషుల దగ్గర తీసుకెళ్ళేది. ఈరోజు మనుషుల దగ్గర తమ సమస్యలు చెప్పుకుని ఎంతో ఏడుస్తూ ఉంటారు, ప్రజల దగ్గర చెప్తూ ఉంటారు, బంధువుల దగ్గర చెప్తుంటారు, తనకు నమ్మకస్తులు తన సమస్య అంతా చెప్తారు, కొన్నిసార్లు పాస్టర్లు కూడా చెప్తారు. కానీ హిజ్కియా ఎవరి దగ్గర తీసుకెళ్లకుండా దేవుని ముందుకే తీసుకెళ్ళాడు. ఈరోజు నీ సమస్య అది ఏదైనప్పటికీ శక్తి చేత కాదు, బలముతో కాదన్నాడు కదా. ఆయన బలముతోటే మనల్ని భయపెట్టే సమస్యలపై దేవుడు జయమిస్తాడు. ఇది రెండో మాట. మూడో మాట, ప్రార్థన అంటే దేవునితో స్నేహితుడుగా మాట్లాడినట్టుగా మాట్లాడాలి. దేవుడు ఏమవుతున్నాడు? ఇప్పుడు వరకు దావీదు ఎలాగ మాట్లాడంటే దేవుడితో మాట్లాడినట్టుగా మాట్లాడాడు, హిజ్కియా కూడా అలాగే మాట్లాడాడు. కానీ మోషేను మనం చూస్తే, మోషే దేవునితో ఒకప్పుడు శత్రువుగా ఉన్న మోషే ఐగుప్తు నుంచి అక్కడి నుంచి తన అరణ్యం నుంచి వస్తున్నప్పుడు అక్కడ దేవుడే శత్రువు అయి ఉండి మోషేను చంపాలను చూస్తాడు, తనని తన కుటుంబాన్ని. అప్పుడు సిఫర్ ఏం చేస్తాడు? రాయితో అతనికి సున్నతి చేస్తాడు, తనకు తన పిల్లలకు చేస్తుంది. సున్నతి ఎప్పుడైతే చేస్తుందో, ఒకప్పుడు శత్రువుగా ఉన్న దేవుడు ఇప్పుడు సముద్రంలోకి ఎర్ర సముద్రం దాటాక మోషే ఏమవుతున్నాడంటే దేవునికి ఏమవుతున్నాడు? స్నేహితుడు అంటే స్నేహితుడికి ఎలాగ చెప్తాం? స్నేహితుడితో ఎక్కువ సమయం మాట్లాడుతూ ఉంటారు కొంతమంది. ప్రాణ స్నేహితులతో ఏం చేస్తుంటారు? ఎక్కువ సమయం మాట్లాడతారు, గంటలు మాట్లాడుతూ ఉంటారు. అలాగే స్నేహితుడికి రహస్యాలన్నీ కూడా చెప్పుకుంటారా లేదా? ఇక్కడ మూడో మాట చూడండి, నిర్గమకాండము చూడండి, 33:11 చదువుదాం. నిర్గమకాండం 33:11. మనుషుడు తన స్నేహితుడితో మాట్లాడినట్టుగా యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. తర్వాత అతడు పల్లెంలోనికి తిరిగి వచ్చుచుండెను. అతని పరిచారకుడును నూను కుమారుడైన యెహోషువాను యవనస్తుడు గుడారంలోని వెలుపలికి. ఇక్కడ దేవుడు ఎలాగున్నాడు చెప్పండి? స్నేహితుడు. ఎలాగున్నాడు అంటే చెప్పండి, దేవుడుగా ఉన్న ఆయన ఇప్పుడు ఎలాగాడు మోషేకి అంటే, దేవునితో ఎక్కువ ప్రజల కంటే కూడా, లక్షల ప్రజలతో కంటే కూడా మోషే 40 పగళ్ళు రాత్రులు దేవునితో 2 సమయాలు గడిపాడు.
ఎన్ని సమయాలు? 40 రోజులు, ఒకసారి కాదు 2 సార్లు దేవునితో అక్కడ మొత్తం రాత్రి అంతా కూడా ప్రభుతో పగలు రాత్రి దేవునితో సన్నిధిలోనే ఉన్నాడు మోషే. అంటే దేవుని యొక్క ఉద్దేశాలు ఆయనకు అర్థమైనవి, దేవుని చిత్తం ఆయనకు అర్థమైంది, దేవుని యొక్క ప్రేమ ఆయనకు అర్థమైంది, దేవుని యొక్క దయ, దేవుని యొక్క గుణలక్షణాలు, దేవుడు ఎంత ప్రేమ గలవాడో, దేవుడు ఎంత క్షమించగలిగినవాడో. అందుకే మోషే ఇశ్రాయేలు ప్రజలు నాశనం చేయడానికి 32వ అధ్యాయంలో వచ్చినప్పుడు దేవుడు వచ్చినప్పుడు మోషేను పక్క జరగంటాడు. అప్పుడు మోషే అంటాడు, అయ్యా ఈ ప్రజలను నాశనం చేయాలనుకుంటే ముందు నన్ను జీవగ్రంథంలో నుండి తీసేయమంటాడు. మోషే అడుగుతాడు. కాబట్టి మోషే ఎలాంటి వాడంటే స్నేహితుడికి మోషే ప్రార్థన ఏం చేస్తాడంటే దేవుని కోపాన్ని ఆపగలిగింది. దేవుడు ఒక పక్క కోపం కనబడుతున్నా మోషేకు దేవుని గురించి బాగా తెలుసు. దేవుడు ఎంత కోపగించినా దేవుడు ప్రేమ గలవాడు, ఆయన పాపం చేసిన వారిని క్షమిస్తాడు, ఆయన కనికరం చూపుతాడు, ఆయన దయగల, ఆయన మనసులో ఏమైతుందో మోషేకు బాగా తెలుసు. ఎందుకంటే ఒక మనిషితో సహవాసం చేస్తున్నప్పుడు ఆ మనిషి ఎలాంటివాడో మనకు తెలుస్తుంది. ఒక స్నేహితుడితో సహవాసం రోజు ఎక్కువ సహవాసం చేస్తున్నప్పుడు ఆ మనిషి యొక్క క్యారెక్టరు, ఆ మనిషి యొక్క ఉద్దేశాలు, ఆలోచనలు అన్నీ కూడా స్నేహితుడికే తెలుస్తాయి. కాబట్టి మోషేలో దేవుని యొక్క స్నేహబంధం ఎలా ఉన్నదంటే దేవుని యొక్క వ్యక్తిగత జీవితం అంతా కూడా ఎవరికి తెలుసు? తన ఉద్దేశాలు, తన ఆలోచన అంతా కూడా ఎవరికి చెప్పాడంటే మోషేకు చెప్పాడు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన మాట, 3వ మాట ఏంటంటే దేవుడు మోషేకు ఎలాగవుతున్నాడు? దేవుడుగా ఉంటలేడు, స్నేహితుడుగా ఉంటున్నాడు. మోషే ఎలాంటి వాడు అంటే నత్తిగా, చాలా నత్తిగా ఉంటాడు. ఆయన మాటలు ఎవరు కొంచెం కొన్నిసార్లు అర్థమవుతే అర్థం కాదు. మోషే నువ్వు ప్రజలతో కాకుండా నాతో మాట్లాడని ఒక దైవజనుడు ఇలాగ చెప్పాడు. కాబట్టి మనం నేర్చుకోవాల్సిన మాట, మనుషుల కంటే ఎక్కువగా దేవునితో మాట్లాడేవాడు ఎవరు? మోషేకి సంఘం పెద్దగా ఉంది, లక్షల ప్రజలు ఉన్నారు, కానీ మనుషులతో కంటే కూడా ప్రభుతో ఎక్కువ మాట్లాడడం మొదలుపెట్టాడు. మనుషులో ఉన్న ఆ దేవునిలో ఉన్న హృదయం అంతా కూడా ఎవరికి అర్థమైందంటే మోషేకి అర్థమైంది. కొత్త నిబంధనలో యేసుప్రభు అంటారు, మీరు ఇక నుంచి శిష్యులు కాదు, మీరు దాసులు కాదు, నేను మీకు స్నేహితుడిని అంటాడు. చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఆ మాట ఉంటుంది. యోహాను సువార్తలో కూడా యేసు ప్రభు వారు ఈ మాట చెప్తాడు, మీరు ఇక్కడి నుంచి వెళ్ళి దాసులుగా కాకుండా స్నేహితులు అంటాడు. యేసు 15వ అధ్యాయం 15వ వచనం చదవండి, 14 చూద్దాం. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులే ఉందురు. దాసుడు తన యాజకుడును యజమానుడు చేయదానిని ఎరుగును గనుక ఇంకను మీరు మిమ్మను దాసులను పిలవక స్నేహితులను పిలుచుచున్నాను. ఇక్కడ చూడు, దాసుడు చాలా దాసుడు అని పిలవక మిమ్మల్ని ఏమని పిలుస్తున్నాను? స్నేహితుడు అని పిలుస్తున్నాను. ఏమని పిలుస్తున్నాడు దేవుడు? దాసుడు అని పిలవటప్పుడు ఏమని పిలుస్తున్నాడు? స్నేహితుడు. దాసుడైతే యజమానుడు చెప్పినట్టుగా, యజమానుడు అంతా కూడా చెప్పినట్టుగా దాసుడు నడుచుకోవాలి. కానీ ఇప్పుడు యేసు ప్రభు వారితో ఎక్కువ సహవాసం ఉంటున్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు వారిని? మీరు దాసులుగా ఉండకుండా మీరు నాకేమవ్వాలి? స్నేహితులు. ముందు దాసులు, సేవకులు, ముందు పిల్లలు, తర్వాత దేవునికి ఏమవుతున్నారు? స్నేహితులు అవుతున్నారు. ఇక్కడ చూడండి, మీరు ఇంకా దాసులు అనకుండా మిమ్మల్ని ఏమని పిలుస్తున్నాను? స్నేహితులు అని పిలుస్తున్నాను. ఈ 3వ మాటలు మనం నేర్చుకోవాల్సిందంటే, మొదటి మాటలనేమో నీ హృదయంలో అంతా కుమ్మరించాలి. 2వ మాటలు మనం చూస్తే బయట వచ్చే శత్రు సమస్య అంతా కూడా మనుషుల దగ్గర చెప్పకూడదు, దేవుని దగ్గర ఇవ్వాలి. 3వది ఏంటంటే దేవుడు మనకేమవుతున్నాడు? స్నేహితుడు అవుతున్నాడు. 4వ మాట, ఏకాంత ప్రార్థనలోకి వెళ్ళాలి. ప్రార్థన అంటే అందరిలో మధ్యలో ఎక్కువ ప్రార్థన చేస్తూ ఉంటారు, కానీ మనకు యేసు ప్రభు వారి చూద్దాం, ఏకాంత ప్రార్థనే సేవకు మరియు ఆయన జీవితానికి ప్రజల ముందు స్వస్థతలు, అద్భుతాలు చేయడానికి గల కారణం ఏమిటంటే చూడండి, మార్కు సువార్త 1వ అధ్యాయం. యేసు ప్రభు యొక్క పరిచర్య అంత అద్భుతంగా జరిగింది అంటే, మనం చదువుతలే, అంత అద్భుతంగా జరిగినదంటే చూడండి 35వ వచనం, ఆయన పెందలాడకు లేచి ఇంకా చాలా చీకటిగా ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచూ ఉండేను. చీకటి ఉండగానే అనే మాట ఇక్కడ మనం చదువుతున్నాం. యేసయ్యకు అంత గొప్ప అద్భుతాలు, స్వస్థతలు, ఆశ్చర్య కార్యాలు మనుషుల దగ్గరికి వెళ్ళకముందే ఈయన ఎవరి దగ్గరికి వెళ్తా ఉన్నాడు? యేసుప్రభు ఆయన దేవుడై ఉండి కూడా మనుషుల సమస్యలు పరిష్కారం కావాలంటే, మనుషుల ముందు అద్భుతాలు జరగాలంటే, సూచక్రియలు జరగాలంటే యేసయ్య సేవ అంత గొప్పగా జయం రావడానికి గల కారణం ఏంటంటే యేసుప్రభు వారు చీకటి ఉండగానే తండ్రితో ఏమంగా గడుపుతున్నాడు? తండ్రితో సమయాన్ని గడుపుతున్నాడు. అందుకే ఇది ఏకాంత ప్రార్థన. ఈ ప్రార్థనకి ఏం పేరు పెట్టాము?
ఏకాంత ప్రార్థన, తెల్లవారక ముందు ప్రార్థన ద్వారా ఏకాంత స్థలాన్ని కోరుకున్నాడు, ప్రార్థనించారు. తండ్రితో ఉన్న సంబంధం. జనసమూహులు అక్కడ అధ్యాయంలో మనం చూస్తే జనసమూహులు ఆయన వెతుకుతూ ఉంటారు. సంఘానికి కంటే ముందు, ప్రజల కంటే ముందు, సేవ కంటే ముందు, ప్రజలను కలుసుకునే ముందు దేవునితో కలిసే జీవితం యేసు ప్రభువారిది. ప్రజల కంటే ముందు కలిసేవాడు, శిష్యుల కంటే ముందు కలిసేవాడు. ప్రజల ముందుకు వెళ్ళకముందే ముందు ఎవరితో యేసయ్య ప్రార్థన చేస్తున్నాడు అంటే ఎవరితోటి? అందరితో మాట్లాడక ముందే చీకటి ఉండగానే యేసు ప్రభువారు ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. 4వ మాట, ఏకాంత ప్రార్థన ఆయన సేవకి గొప్ప ఆశ్చర్య కార్యాలు జరిగించాయి, అద్భుతాలు జరిగించే కారణం అంటే యేసు ప్రభువారు చీకటిగా ఉండగానే ప్రార్థన చేశాడు. మన జీవితంలో కూడా చీకటిగా ఉండగానే మనం కూడా ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. యేసు ప్రభువారు చీకటిగా ఉండగానే బైబిల్లో చాలామంది కూడా ప్రార్థన చీకటిగా ఉండగానే తెల్లవారక ముందే ప్రార్థన చేసిన ఎంతోమంది గొప్ప భక్తులు ఉన్నారు. కాబట్టి యేసు ప్రభు యొక్క ప్రార్థనకు స్వస్థతలు జరగడానికి, ఆయన శక్తిగల కార్యాలు జరగడానికి, ఆయన దేవుని శక్తి నింపబడడానికి గల కారణం ఏదంటే ఉదయకాల ప్రార్థనే. నువ్వు పరిశుద్ధాత్మ శక్తి నింపబడాలన్నా, ఈ రోజులో నీకు ఎదురయ్యే సమస్యలు జయించాలన్నా ముందు దేవునితో సమయం గడిపితే ఆ రోజు నీకు ఎదురయ్యే సమస్యలు కానీ, ఎదురయ్యే ప్రాబ్లమ్స్ కానీ, ఎదురయ్యే శోధనలు కానీ అన్నిటిపై నీకేం కలుగుద్దంటే దేవుడు జయమిస్తాడు. ఆ దినం ఎదురయ్యే సమస్యలు, ఆ దినం ఎదురయ్యే టెన్షన్లు, ఎదురయ్యే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా నీ ప్రార్థన ద్వారా. ఒక దైవజనుడు ఏమనంటే, ఆయన పేరు అంటే మార్టిన్ లూథరన్ అని ఏమన్నాడంటే, నేను ఎక్కువ ముందు దేవునితో ఒక 3 గంటలు గడుపుతాను, తర్వాత మనుషులతో కలుస్తే ఏ రోజైతే నా ప్రార్థన తగ్గిద్దో సాతాను చేతిలో నేను ఓడిపోతాను అన్నాడు ఆ దైవజనుడు. అందుకే గొప్ప సేవ చేశాడు. కాబట్టి దేవునితో ముందు మన సమయం, మనుషుల కంటే కూడా, ప్రజలను కలుసుకోక ముందు కూడా, ఇంటి వారితో కంటే కూడా ముందు తెల్లవారు జీవితంలో ఎవరైతే ప్రభుతో మాట్లాడడం మొదలు పెడతారో ఆ దినం జీవితంలో ఎదురయ్యే సమస్యలన్నిటికీ దేవుడు జయమిస్తాడు. ఇది ఎన్నో మాట చెప్పండి? 4వ మాట. 5వ మాట, రహస్య ప్రార్థన. దేవుడు బహిరంగంగా ప్రతిఫలం ఇస్తాడు. రహస్యంగా, ఇందాక ఏకాంతం చూసాము, రహస్య ప్రార్థన యేసు ప్రభు చెప్పాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో కూడా మనం చూస్తే రహస్యంగా ఎవరైతే దేవుని సన్నిధిలో గదిలో గడుపుతారో, తండ్రితో వ్యక్తిగతంగా గడుపుతారో, పబ్లిక్లో దేవుడు అద్భుత కార్యం చేస్తాడు. పబ్లిక్లో వచ్చే సమస్యలు మనుషుల ముందు నిలబెట్టేది ఏంటంటే చెప్పన్నా, నీ రహస్య ప్రార్థన. చూడండి ఆ మాట 6వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తే, ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోకి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము, అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకేమిస్తాడు? ప్రతిఫలం ఇస్తాడు. ఇది 6వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే, ప్రార్థన చేయనప్పుడు మనం బహిరంగ సమయంలో బయట సమస్యలు మనకు జయం పొందుకోవాలంటే, బయట ఎదురయ్యే ఆపదల నుంచి నువ్వు జయించాలంటే, బయట ఎదురయ్యే ప్రాబ్లమ్స్, ఆపదలు, సమస్యలు నీకు జయము రావాలంటే వ్యక్తిగత ప్రార్థనే నీకు జయాన్ని తీసుకొస్తుంది. ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, బైబిల్లో ఉన్నదే. దానియేలు మనం చూస్తే దేవుడు మన ప్రార్థన రహస్యంగా చేసినప్పుడు, దేవుని ఎదుట రహస్యంగా ప్రార్థన చేసిన వాడు ఎవరు? దానియేలు ఉన్నాడు కదా. దానియేలు రోజుకు 3 సార్లు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. సమస్య రాకముందు ప్రార్థన చేశాడు, సమస్య వచ్చాక ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన రహస్యంగా దేవునితో ఉన్న సమయం చేసిన ప్రార్థన ఒక పబ్లిక్లో మనుషుల ముందు కూడా తను నిలబెట్టగలిగింది. పబ్లిక్లో ఏం చేయబడి చెప్పండి? పబ్లిక్లో ప్రజలు భయపడ స్థలములో దేవుని ఎదుట మోకరించిన వాడు దానియేలు అంటున్నాడు, ఆ స్థలంలో కాపాడబడడానికి గల కారణం ఏంటిదంటే పబ్లిక్లో నిలబడడానికి, శత్రు అదేంటి సింహబోన్లో కాపాడబడడానికి కారణం ఏంటంటే లోకంలో ఎదురయ్యే ఆ మరణ ఆపదల నుంచి కూడా తను కాపాడని చెప్పన్నా దానియేలు వ్యక్తిగత ప్రార్థనే. దానియేలు వ్యక్తిగతంగా దేవుని సన్నిధిలో మోకరించాడు. సింహాలు తనకి ఏ హాని చేయకుండా కాపాడబడ్డాడు. అంటే బయట ఎదురయ్యే సమస్యలు, బయట ఎదురయ్యే ప్రాబ్లమ్స్, బయట ఎదురయ్యే ఆపదల నుంచి ఆ శత్రువు నుంచి కూడా కాపాడేది ఏంటి చెప్పండి? దానియేలు వ్యక్తిగత ప్రార్థనే పబ్లిక్లో కాపాడగలిగింది. ఏ మనుషులు ఏదైతే ఏం తీసుకొచ్చాడు? అతను రాజు ఆ ప్రార్థన మీరు చేయొద్దు, ప్రార్థన చేసిన ఎడల సింహబోన్లు అని చెప్పిన ఆ మనుషుల ముందులే, కానీ అదే మనుషుల ముందు రహస్యంగా ప్రార్థన చేశాడు. ప్రార్థన ఆపలేదు దానియేలు. ఆ ప్రార్థన పబ్లిక్లో సింహాల మధ్యలో దేవుడు గొప్ప అద్భుతంగా చేశాడు. దేవుడు తను కాపాడగలిగింది తన రహస్య ప్రార్థనే. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు కూడా మనం ఇంకో వ్యక్తిగత ప్రార్థన కూడా చూస్తే, యేసు ప్రభువారు కూడా వ్యక్తిగతంగా ప్రార్థనే గెత్సేమనే తోటలో చేసిన వ్యక్తిగత ప్రార్థన ఆయనకి ప్రజల ముందు ధైర్యంగా నిలబడగలిగాడు. ఎలాగ నిలబడగలిగాడు?
శిలువ ముందు ఆయనకు అంత ధైర్యం రావడానికి గల కారణం ఏంటి, అంత బలం పొందుకోవడానికంటే లూకాసు సువార్తలో ఆ మాట ఉంది. 22వ అధ్యాయము ఆయన ప్రార్థన పరలోకం దిగి వచ్చేసింది. యేసయ్య ప్రార్థన చేస్తున్నప్పుడు 22వ అధ్యాయం 41వ వచనం చదువుదాం. లూకాసు సువార్త 22వ అధ్యాయం 41వ వచనం. చూద్దాం. 41, 42. తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించుటకు నీ చిత్తమైతే నా యొద్ద నుంచి తొలగించమని ఆయన నా ఇష్టం కాదు నీ చిత్తమే సిద్ధింపుగా అని ప్రార్థన చేశాను. అప్పుడు 43వ వచనంలో అప్పుడు పరలోకముండి ఒక దూత ఆయన కనబడి ఆయనను బలపరిచెను అనే మాట మనం చూస్తున్నాం. ఇక్కడ చూడండి, గెత్సేమనే తోటలో ఆయన ప్రజల ముందు ధైర్యంగా నిలబడడానికి, శిలువ మోయడానికి, నిందలు భరించడానికి, అవమానాలు భరించడానికి, సమస్యలు భరించడానికి యేసు ప్రభువారు ఆ శిలువకి వెళ్ళక ముందే రాత్రంతా కూడా ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. పరలోకంలో దేవదూత ఆయన దగ్గర దిగి వచ్చింది. ఎవరు బలపరచంట? ఆయన చేసిన ప్రార్థనే ప్రజల ముందు ఎదురయ్యే సమస్యలకు, ప్రజలు ఎదురయ్యే ఆ నిందలకు, అవమానాలు తట్టుకోవడానికి రాత్రంతా చేసిన ప్రార్థనే. వ్యక్తిగతంగా శిష్యులు ఒక దగ్గర ఉంటారు, యేసు ప్రభువు ఒక్కడే ఒంటరిగా రాత్రంతా గెత్సేమనే తోటలో బాగా అంగలారుస్తుంటాడు, రోదన చేస్తుంటాడు, బాగా ఏడుస్తుంటాడు. ఆ సమయంలో ఆయన యొద్దకు ఎవరు వచ్చారంటే పరలోకంలో నుండి దేవదూత దిగి వచ్చి ఆయన ఏం చేసిందంట? బలపరిచిన. ఈరోజు నీ ప్రార్థన, నీ వ్యక్తిగత ప్రార్థనే నీకు ఎదురయ్యే సమస్యలపై జయాన్నిస్తుంది, నీకు ఎదురయ్యే ఇబ్బందులపై నీకు జయాన్నిస్తుంది, నీకు ఎదురయ్యే సమస్యలపై జయాన్నిచ్చేది. ప్రజల ముందు సమస్యలను ధైర్యంగా నిలబడేది యేసు ప్రభువారు. ఆ పరిస్థితిలో ఆ ముందు రాత్రి ప్రార్థన చేయడం వల్లనే శిలువ ముందు ధైర్యంగా ఉన్నాడు. నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా ప్రభు అతను గత రాత్రి చేసిన ప్రార్థనే దేవదూత వచ్చి యేసయ్యను బలపరిచింది. ఈరోజు నీ ప్రార్థన ఎలా ఉండాలంటే నీ రహస్య ప్రార్థనే. యేసు ప్రభు చెప్పాడు, నీ రహస్యంగా ప్రార్థన చేయాలి, పబ్లిక్లో నీకు దేవుడు కార్యం జరిగిస్తాడు. దానియేలుకు చేశాడు. అలాగే యేసయ్య కూడా అలాగే రహస్యంగా తండ్రికి ప్రార్థన చేశాడు. తెల్లవారు శిలువ ముందు ప్రజల ముందు నిందలు, అవమానాలు, హింసలు, అలా కొరడా దెబ్బలు ఎన్ని భరించడానికి ఆయన శక్తినిచ్చింది ఏంటంటే ఆయన చేసిన వ్యక్తిగత ప్రార్థనే. ఆయన రహస్యంగా తండ్రితో ఒంటరిగా చేసిన ప్రార్థనే యేసయ్యకు జయాన్ని తీసుకొచ్చింది, మరణాన్ని నుంచి లేపింది కూడా ఆయన చేసిన ప్రార్థన అని చెప్పుకోవచ్చు. ఇది 5వ మాట. చివరిగా నిరంతరము ప్రార్థన చేయాలి. చూడండి, మొదటి తెస్సలోనికి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం చదువుదాం. మొదటి తెస్సలోనికి 5:17 చూద్దాం. ఎడతెగక ప్రార్థన చేయండి, ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఇలాగ చేయుట యేసుక్రీస్తు మీ విషయంలో దేవుని చిత్తము అనే మాట. ఇది చూడండి, ప్రతి ఏంటంటే చెప్పండి, ఎడతెగక ప్రార్థన చేయండి అంటే ఏంటిది? ఎడతెగక అంటే ఏంటిది? మనం చేయగలుగుతాం. ఎడతెగక చేయగలుగుతాం. ఎడతెగక అంటే మనం బండి మీద వెళ్తున్నా నేను ప్రార్థన చేసుకోవచ్చు, బస్సులో వెళ్తున్నా మనసులో ప్రార్థన చేసుకోవచ్చు, ఇంట్లో పని చేస్తున్నా ప్రార్థన చేసుకోవచ్చు. ఏ సమయంలో, ఏ పరిస్థితిలో ఎడతెగక ప్రభుతో మనం ప్రార్థన చేయొచ్చు. మీకు జరిగిన సాక్ష్యం నా జీవితంలో. ఒకరోజు నేను డ్యూటీ చేస్తూ ఉన్నప్పుడు మా అమ్మ విషయంలో 2011 అనుకుంటాను. 2011లో నాకు ఈఎస్ఐ కార్డు ఉన్నది. ఈఎస్ఐ కార్డు విషయంలో మా అమ్మ పేరు కొంచెం లేటుగా ఎక్కించాను. ఈఎస్ఐ దానిలో చాలా ఇబ్బందులు పెట్టారు. మీ అమ్మ ఎంత త్వరగా ఇలా ఎక్కిలేము, ఇప్పుడు కాదన్నారు. అప్పుడు దాదాపుగా నేను అక్కడ ఏం చేస్తున్నానంటే అక్కడికి లోకల్ ఆఫీస్కి వెళ్ళాను. ఆఫీస్ కాడ ప్రభువా నువ్వే నాకు సహాయం చేయమని అక్కడ ఆఫీసులోనే మనసులోనే ప్రార్థన చేస్తూ ఉన్నాను, ప్రభువును బతిమాలుతున్నా. అధికారులు ఏమాత్రం ఒప్పుకోవట్లేరు. అధికారులు ఎంత మాత్రం ఒప్పుకుంటారు? అప్పుడు ఇంట్లో లేను, బండి మీద వెళ్ళేటప్పుడు ప్రార్థన చేస్తున్నాయి, ప్రభువా నాకు సహాయం చేయి అని ప్రార్థన చేసుకుంటూనే ఉన్నాను. అలాగే ఆ లోకల్ ఆఫీస్ ఈఎస్ఐ కార్డుకి అక్కడ నాకు ఆ రోజు కానీ ఈఎస్ఐ కార్డు కాకపోతే, ఒకవేళ మా అమ్మ పేరు రాయకపోతే మాత్రం దాదాపు 2 లక్షల పైన బిల్లు కట్టాల్సింది ఉండే నాకు హాస్పిటల్లో. ఆ రోజులు 2 లక్షలు అంటే అసలు నా దగ్గర 10,000 లేవు మా దగ్గర. అలాంటి పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి మా అమ్మ హాస్పిటల్ ఈఎస్ఐ కార్డు ఎప్పుడైతే వాళ్ళు సంతకం పెట్టారో దాదాపు 2 లక్షల పైన బిల్లు మాకు దేవుడు కార్యం చేశాడు. అదేం చేస్తున్నాను, ఇంట్లో ప్రార్థన చేయలేదు, బండి మీద వెళ్తున్నప్పుడు ప్రార్థన చేస్తున్నాను, ఆఫీసులో కూడా మనసులో ప్రభుని బతిమాలుతున్నాను, ప్రభువా నాకు సహాయం చేయ, నా యుద్ధం ఏమి లేదు నాయన,
ఇది ఎడతెగని ప్రార్థన. ఎప్పుడైనా, ఏ స్థలంలో అయినా, ఏ పరిస్థితులైనా, అది బస్సు అయినా, ఇల్లు అయినా, ఒక మనుషులతో మాట్లాడకుండా హృదయంలో నీకు దేవునితో ఎల్లప్పుడూ చేయొచ్చు. దావీదు అంటాడు, నేను ఎల్లప్పుడూ పాడేదని. అంటే దానికి అర్థం ఏంటిది? ఎల్లప్పుడూ ఏంటి? కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, ఆపదలు వచ్చినా, ఏ సమయంలోనా దావీదు అంటాడు, నేను ఎల్లప్పుడూ పాడతాను అంటాడు. అలాగే ఇక్కడ అంటున్నాడు, ఇక్కడ మనం చదువు ఎడతెగ కంటే ఒక ఇంట్లో కూర్చున్నప్పుడే కాదు, వ్యక్తిగతంగా ఉన్నప్పుడే కాదు, ఇది ఏ పరిస్థితులైనా, ఏ సమస్యలైనా నీకు వ్యక్తిగతంగా దేవునికి ఎడతెగక ఉద్యోగం చేస్తున్నప్పుడు కూడా చేయొచ్చు. ఒకరోజు ఒక మీటింగ్ మేము వెళ్ళాం. ఒక మీటింగ్కి వెళ్తే ఆ మీటింగ్లో వాక్యం చెప్తూనే ఉన్నారు. ఏమో దేవుని స్తుతిస్తూనే ఉంది. స్తోత్రం. నాకేమో చాలా ఇబ్బందిగా ఉంది. ఆమె నోట ఎప్పుడు స్తుతి 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 ఉంటూనే ఉంది ఆమె నోట. చాలా నాకు అద్భుతం అనిపించింది. ఎందుకంటే వాక్యం చెప్పేటప్పుడు కూడా ఆమె ఎవరిని స్తుతిస్తూ ఉంది? ఆమె నోట ఎప్పుడు చూసినా ఆ స్తుతి కంటిన్యూగా ఉంటూనే ఉంది. కాబట్టి ఆమె ఎప్పుడు దేవుని స్తుతించేదని నాకు అర్థమైంది. రెండవది ప్రార్థన కూడా ఇది ఎడతెగకంటే ఇప్పుడు ఏ పరిస్థితులైనా అసలు మనం ఇంట్లో చేయొచ్చు, పని చేసుకునేటప్పుడు మనసులో ప్రార్థన చేస్తుండవచ్చు, నడుస్తున్నప్పుడు, అలాగే ఉద్యోగంలో వెళ్తున్నప్పుడు, బస్సులో, ఏ పరిస్థితులైనా ఇది ఎడతెగని ప్రార్థన. ఇది నీకు వ్యక్తిగా దేవునితో ఎప్పుడైతే గడుపుతావో ఆ ప్రార్థన బట్టి దేవుడు అద్భుత కార్యాలు జరిగిస్తాడు. ఈ ఎన్ని ప్రార్థనలు చెప్పాను? దేవునికి నీకు మధ్య జరిగే వ్యక్తిగత సంభాషణే ప్రార్థన. దేవునికి నీకు మధ్యవర్తులుగా దేవుని నీ ఎద్దకు తీసుకొచ్చేది కదా ప్రార్థన. అందుకే దావీదు అంటున్నాడు, దావీదు హృదయం అంతా కూడా ఎవరి యొద్ద కుమ్మరించాడు? దేవుని యొద్ద మాత్రమే కుమ్మరించాడు. ప్రభు యొద్ద తన హృదయంలో ఉన్న బాధ, భయాలు, కలవరాలు, అలాగే తన పరిస్థితులన్నీ కూడా ప్రభువుకు మాత్రమే చెప్పాడు. ఈరోజు నీ హృదయంలో ఉన్న బాధ అన్నీ కూడా, నీ మనసులో అన్నీ కూడా కలవరాలు, నిరుత్సాహం, నిరాశ, ఓటమి, అభయాలు అన్నీ కూడా నీ మనసు అంతా కూడా ప్రభు దగ్గర ఇప్పాలి. అందులో హన్న ఇప్పింది తన మనసులో ఉన్న బాధ అంతా కూడా. నీవు కూడా అలాగే ఇప్పాలి. మొదటి మాట. రెండో మాట, ప్రార్థన అంటే సమస్య దేవుని దగ్గర విప్పడం. హిజ్కియా మందిరంలో మనుషుల దగ్గరికి వెళ్ళలేదు, సైన్యం దగ్గరికి వెళ్ళలేదు, ప్రజల దగ్గరికి వెళ్ళకుండా, ఎవరికి తన సమస్య చెప్పకుండా ఆ ఉత్తరాన్ని తీసుకొని దేవుని ఎదుటనే ఇప్పాడు. తన జీవితంలో చూడండి, శత్రు చేత లేక మనుషుల దగ్గర కాకుండా సైన్యం చూసి భయపడలేదు, కానీ ముందు దేవుని సన్నిధిలో ఇప్పాడు. అతని సమస్య ఎంత పెద్ద, చాలా పెద్ద సమస్య. ఈరోజు నీ సమస్య ఎంత పెద్దదైనా దేవుని ముందు విప్పాలి. నీ పరిస్థితులు ఏవైనా ప్రభువు ముందు విప్పితే ఆ కార్యాలు జరిగించేది దేవుడే. హిజ్కియా అలాగ చేశాడు. రెండో మాట. మూడో మాట, స్నేహితుడితో మాట్లాడినట్లుగా మాట్లాడాల. స్నేహితుడు అంటే ఎక్కువ సమయం ఫోన్లలో మాట్లాడుతూ ఉంటారు. స్నేహితులతో ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది స్నేహితులు లేకపోతే ఉండలేరు అనుకుంటారు. నిజమైన స్నేహితుడు ఎవరంటే యేసు ప్రభువారే. ఇతను కష్టాల్లో విడిచిపెట్టే స్నేహితుడు కాదు. సమస్యల్లో ఇతను, నువ్వు మంచిగా ఉన్నప్పుడు దేవునితో ఎక్కువ స్నేహం చేసావనుకో, కష్టాల్లో నీ దగ్గరికి వస్తాడు. ఒకరోజు మా రాని ఒకరోజు ఏదో సాక్ష్యం చెప్తా ఉంటే, ఒక వ్యక్తి, అతనికి ప్రార్థన ఏమీ రాదు. ప్రార్థన రాకుండా, ఏం పేరు అమ్మాయి? జిమ్మి అనుకుంటాను. జిమ్మి వచ్చి ప్రార్థన రాకుండా మందిరానికి వచ్చి, ప్రభువా నేను జిమ్మిని అని రోజు వచ్చి దేవుని దగ్గరకు వచ్చి మందిరానికి వచ్చి, నేను జిమ్మిని ప్రభువా, నేను జిమ్మిని ప్రభువా అని ప్రతిరోజు చెప్తా ఉండేవాడంట. ప్రతిరోజు చెప్తా ఉంటే అది చాలా దిన ఆయనకి ఏం ప్రార్థన రావట్లేదు. నేను జిమ్మిని వచ్చాను ప్రభువా, జిమ్మిని వచ్చాను ప్రభువా అన్నాడంట. ఒకరోజు ఆయనకి యాక్సిడెంట్ అయింది. హాస్పిటల్ ఉన్నప్పుడు ఆయన హాస్పిటల్ ఏడికి రావడం కుదరదు, మందిరానికి రావడం కుదరదు. ఎప్పుడైతే మందిరానికి రాకపోవడం కుదిరితే హాస్పిటల్లో యేసయ్య ఆయన దగ్గరకు వచ్చిందంట. కారణం ఎందుకంటే మంచిగా ఉన్న దినాల్లో ఎవరితో సమయం గడిపాడు? వచ్చి రాని ప్రార్థన ప్రభుతో గడిపాడు. ఆయన కష్టాల్లో విడవకుండా దేవుడు ఆయన దగ్గరికి యేసయ్య వచ్చాడు. కష్టాలు నీ దగ్గరికి ఎవరు రారు, కానీ నువ్వు మంచిగా ఉన్నప్పుడు యేసయ్యతో ఎక్కువ స్నేహం, ఫ్రెండ్షిప్ చేస్తే నీ కష్టాల్లో నిన్ను ఆదుకునేది, నీ దగ్గరకు వచ్చేది ఆయనే. ఇది మూడో మాట. నాలుగో మాట, ఏకాంత ప్రార్థనే యేసయ్య పరిచర్యలో అద్భుతాలు, సూచకలు మనుషుల ముందు కనబడక ముందే, శిష్యులతో మాట్లాడక ముందే, అలాగే జనసమూహం ముందుకు వెళ్ళకముందే ఆయన వ్యక్తిగతంగా చీకటి ఉండగానే ప్రభుతో సమయం గడిపాడు, తండ్రితో సమయం గడిపాడు. ఇది నాలుగో మాట. అలాగే ఆరోది ఏంటంటే, రహస్యంగా చేసిన ప్రార్థన బహిరంగంగా ప్రతిఫలం ఇస్తుంది. దేవుని సన్నిధిలో రహస్యంగా ప్రార్థన చేయాలి. బహిరంగ అంటే ప్రజల మధ్యలో, దానియేలు ప్రజల మధ్యలో, సింహాల మధ్యలో, రాజుల మధ్యలో ఆయన బహిరంగంగా ప్రతిఫలం ఇచ్చాడు. రాజు అంటాడు, నీ దేవుడే నిన్ను రక్షించెనా అంటాడు. ప్రజల మధ్యలో ఆయన ఏం చేశాడు? పబ్లిక్గా చేశాడా లేదా? పబ్లిక్లో నీ దేవుడు నిన్ను రక్షించెనా, నువ్వు ఆరాధిస్తున్న దేవుడే, నువ్వు ప్రార్థన చేస్తున్న దేవుడే నిన్ను కాపాడు. అవునయ్యా, నేను ఆరాధిస్తున్న దేవుడే నా ఎదుగు తన దూతను పంపాడు అంటాడు. పబ్లిక్లో, ప్రజల మధ్యలో, భయపడుతున్న స్థలాల్లో ఆయన్ని కాపాడేది ఆయనే. పబ్లిక్లో చేస్తాడు రహస్యంగా చేసిన ప్రార్థనలు. మనుషుల ముందు సమస్య ఎక్కడైతుందో ఆ సమస్యల మనుషుల ముందే నిన్ను కాపాడుతాడు ఆయన. ఇది ఐదో మాట. ఆరో మాట, ఎడతెగక ప్రార్థన చేయాలి.
మనం ప్రార్థన చేసుకుందాం. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న మా ప్రియా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవ, ఈరోజు మా వ్యక్తిగత సంబంధాలే నీతో సహవాసం గడపాలని ప్రార్థన అంశాలు నీ ప్రజల ముందుకు తీసుకొని వచ్చాం నైనా. మా జీవితాల్లో ఇటువంటి ప్రార్థన మాకు దయచేయండి ప్రభువా. నీతో అయా మోషే స్నేహితుడయ్యాడు, దావీదు హృదయానికి కుమరించాడు, అలాగే హిజ్కియా నీ మందిరంలో తీసుకొచ్చాడు నాయన. నువ్వు ఉదయకాలమే ప్రార్థన చేసావు ప్రభువా. అలాగే రహస్య ప్రార్థన, ఎడతెగని ప్రార్థనలు మాకు ఉన్నట్లుగా సహాయం చేసి మహిమ పొందుకోమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి.